హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. మీరందరూ వినాయక చవితి బాగా చేసుకున్నారని అనుకుంటున్నాము. అలానే ఈ సంవత్సరం మా ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకున్నామో చూసేద్దాం రండి. ముందు రోజే వినాయక చవితిని రిప్రజెంట్ చేస్తూ రంగోలీ అయితే వేసేసుకున్నామండి. తర్వాత రోజు తెల్లవారుజామునే 3:30కి లేచి నేను మా అత్తమ్మ మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకొని వినాయకునికి ఇష్టమైన నైవేద్యాలు అటుకులు, కుడుములు, లడ్డూలు, హారతి, పులిహోర ఇలా 11 రకాలు చేసుకున్నాము. తర్వాత వినాయకుడిని అలంకరించి పూజకు కూడా రెడీ చేసుకున్నాము. ఇంట్లో అందరం రెడీ అయిపోయిన తర్వాత పూజ ముందు కూర్చొని వినాయకుని వ్రత కథ అండ్ అష్టోత్తర శతనామావళి చదువుకొని దీపధూపాలతో వినాయకునికి మేము చేసిన నైవేద్యాలు సమర్పించాము. తర్వాత కొబ్బరికాయ కొట్టి అలా పూజను ముగించామండి. शरणं शिरसादेवं गौरीपुत्रं विनायकं भक्तावासं परिनित्यमां कामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकम्। అంతే అండి, ఈ సంవత్సరం వినాయక చవితి ఇలా చేసుకున్నాము. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరి ముందు తొందరలోనే వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.